Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, how to defeat Jagan Garu అనే 3-part సిరీస్లో ఇది పార్ట్ 1 అండ్ ఏ పార్ట్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తామని చెప్పి నేను ఇంట్రడక్షన్ ఎపిసోడ్లో చాలా క్లియర్ కట్గా మీకు స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేశా. అది చూడండి, అది చూస్తే కానీ మీకు ఏమేం పార్ట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తామని తెలీదు. సీక్వెన్స్లో చూడండి, ఎలా పడితే అలా చూస్తే మీకు ఎలా పడితే అలానే అర్థమవుద్ది, దాని తర్వాత మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ పార్టీని కన్స్ట్రక్ట్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కావాల్సిన ఒక 3 మోస్ట్ ఫండమెంటల్ పిల్లర్స్ ఉన్నాయి. దట్ ఈస్ లైక్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ లాగా అనమాట. అంటే ఇవి లేకుండా ఏ పొలిటికల్ పార్టీ గెలవడం కాదు కదా, కనీసం బ్రతకడం కూడా కుదరదు అనమాట. అంటే పొలిటికల్ పార్టీస్ ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ బిజినెస్లో బ్రాండ్స్ కూడా ఈ 3 ఫండమెంటల్ పిల్లర్స్ లేకపోతే దే కాంట్ ఈవెన్ ఎగ్జిస్ట్. అంత ఇంపార్టెంట్ పిల్లర్స్ అనమాట ఇవి. ఓకే, అండ్ తెలుసుకోవడం కూడా మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీ, ఒక పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్న పొలిటికల్ స్ట్రాటజీ అది ఎంత బాగా ఉంది అని మనం ఒక అంచనా వేయడానికి అండ్ కౌంటర్ స్ట్రాటజీస్ దాన్ని ఢీ కొనేలా ఉన్నాయా లేవా అనే ఒక అంచనా వేయడానికి ఈ 3 ఫండమెంటల్ పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ సింపుల్గా చెప్పాలి అంటే ఈ 3 పిల్లర్స్ తెలియకపోతే అసలు ఒక పొలిటికల్ పార్టీ స్ట్రాటజీని మనం అంచనా కూడా వేయలేం అనమాట. ఫస్ట్ అవి ఏంటో చూద్దాం ఈ పార్ట్లో. అండ్ నెక్స్ట్ పార్ట్స్లో వైసీపీ స్ట్రాటజీ ఏంటి, జగన్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్న స్ట్రాటజీలో స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, వీక్ పాయింట్స్ ఏంటి, జగన్ గారి స్ట్రాటజీని కౌంటర్ చేయాలి అంటే ఆ కౌంటర్ స్ట్రాటజీలో ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ లాస్ట్ పార్ట్లో సిబిఎన్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్న కౌంటర్ స్ట్రాటజీ జగన్ గారి స్ట్రాటజీని కౌంటర్ చేసేలాగా ఎగ్జాక్ట్గా ఉందా, లేదా ఎక్సీడింగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తుందా, లేదా అండర్ పర్ఫార్మెన్స్ చూపిస్తుందా అనేది కూడా మనకి లాస్ట్ పార్ట్లో తెలుస్తుంది. సో ఈ 3 పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్ ఏంటి అంటే పోలరైజేషన్. అ పొలిటికల్ పార్టీ ఆర్ అ బ్రాండ్ హ్యాస్ టు బి ఏబుల్ టు పోలరైజ్ ద మార్కెట్. పోలరైజేషన్ అంటే ఏంటి అంటే సింపుల్ టర్మ్స్లో లెట్స్ తిరుపతి తీసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్కి లెట్స్ ఇప్పుడు దాకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కోవా స్వీట్సే తింటా వస్తున్నారు. ఓకే, పాలకోవా స్వీట్స్ ఉంటాయి కదా, అందులో డిఫరెంట్ వెరైటీస్ కోవా స్వీట్సే ఇష్టపడతా వచ్చారు. ఇప్పుడు ఒకడు వచ్చి అరే కోవా స్వీట్స్ కాదు, నేను మీకు గీస్తో చేసిన స్వీట్స్ తీసుకొచ్చాను చూడండి అని చెప్పి జనాలు ఒకసారి దానికి అట్రాక్ట్ అయ్యి దానికి కూడా జనాలు వస్తున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో ఒక చీలిక ఏర్పడుతుంది. కోవా స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, గీ స్వీట్స్ని ఇష్టపడే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సో అప్పటిదాకా కోవా స్వీట్సే తింటా ఉన్న మార్కెట్లో రెండో కేటగిరీ వచ్చి మార్కెట్ని చీల్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి వచ్చి అరే మీరు కోవా స్వీట్స్ తింటున్నారు, గీ స్వీట్స్ తింటున్నారు, నేను బెంగాలీ స్వీట్స్ తీసుకొచ్చాను, రసగుల్లా రసమలై ఇది తీసుకొచ్చాను చూడండి అని చెప్పేసి ఆ తిరుపతి జనాలకి తినిపించాడు అనుకోండి. దానికి కూడా ఇంట్రెస్టెడ్గా జనాలు వస్తుంటే ఈ 2 కోవా స్వీట్స్ గీ స్వీట్స్ మధ్యలో చీలిన మార్కెట్లో ఇంకొకటి వచ్చి ఇంకో చీలికి తీసుకొచ్చాడు. సో కోవా స్వీట్స్, గీ స్వీట్స్, బెంగాలీ స్వీట్స్. సో దీన్ని సింపుల్ టర్మ్స్లో పోలరైజేషన్ అంటారు. సక్సెస్ఫుల్ బ్రాండ్స్ బిజినెస్లో అవ్వచ్చు అండ్ పొలిటికల్ పార్టీస్, సక్సెస్ఫుల్ పొలిటికల్ పార్టీస్ చేసేది ఏంటి అంటే దే షుడ్ బి ఏబుల్ టు ఫస్ట్ పోలరైజ్ ద మార్కెట్. అండ్ ఫ్రెండ్స్ మీరు గమనిస్తే చెప్పినంత ఈజీ కాదు. పోలరైజేషన్ని సక్సెస్ఫుల్గా చేయాలి అంటే 2 ఆస్పెక్ట్స్లో సక్సెస్ కొట్టాలి. ఒకటి కరెంట్ మార్కెట్ మీద అంటే కరెంట్ జనాభా మీద మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ సెకండ్ది నెక్స్ట్ వీళ్ళకి ఏమి ఇష్టం అవుతుంది, నెక్స్ట్ వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అని చెప్పి వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్ని మనం యాంటిసిపేట్ చేసేలా ఉండాలి. అంటే మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు కోవా స్వీట్స్ తింటా ఉన్నారు తిరుపతిలో ఎగ్జాంపుల్కి. ఇప్పుడు ఒకడు వచ్చి గీ స్వీట్స్ పెట్టి ఎవడు వెళ్ళలేదనుకోండి, దాని అర్థం ఏంటి అక్కడ జనాలందరికీ కోవా స్వీట్సే ఇష్టమై ఉంటుంది. లేదా వీడు తెచ్చిన గీ స్వీట్స్ నచ్చకపోయి ఉండొచ్చు, వాడి ప్రెజెంటేషన్ స్టైల్ నచ్చకపోయి ఉండొచ్చు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే తిరుపతిలో ఉన్న వాళ్ళు కోవా స్వీట్సే తింటున్నారని తెలుసుకుంటే సరిపోదు. అది వాళ్ళు కోవా స్వీట్స్ మీద అంత ఇష్టం ఉండబట్టి తింటున్నారా, లేదా ఇంకే ఆప్షన్ లేకపోవడం వల్ల తింటున్నారా అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి వీళ్ళు ఫ్యూచర్లో ఏమి ఇష్టపడతారు అని యాంటిసిపేట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. వాళ్ళకి కోవా స్వీట్స్ అనేది ఆప్షన్ లేక తింటూ ఉండొచ్చు, కానీ గీ స్వీట్స్ నచ్చట్లేదు అనుకోండి, వాడు ఆ గీ స్వీట్స్ తీసుకొస్తే ఫ్లాప్. లేదా వాడు బెంగాలీ స్వీట్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ బెంగాలీ స్వీట్స్ నచ్చకపోతే అక్కడ తిరుపతి జనాలకి దట్ ఈస్ ఆల్సో ఫ్లాప్. సో వాళ్ళకి ఏది నచ్చబోతుంది అని యాంటిసిపేట్ చేయడం కూడా అంత ఈజీ జాబ్ కాదు. సో ఇక్కడ సమ్మరీ ఏంటి అంటే పోలరైజేషన్ని మార్కెట్లో క్రియేట్ చేయాలి అనేది మనం ఇంత ఈజీగా మాట్లాడుకున్నంత ఈజీ జాబ్ కాదు అది. ఓకే, కానీ సక్సెస్ఫుల్ బ్రాండ్ని, సక్సెస్ఫుల్ పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే గెలిపించడం సంగతి పక్కన పెట్టండి, అట్లీస్ట్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మార్కెట్లో పోలరైజేషన్ క్రియేట్ చేయగలగాలి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మీకు మర్సిడీస్, BMW, ఆడి కార్స్ ఉన్నాయి కదా. సో మనందరికీ ఇవి లగ్జరీ కార్స్ అని అనుకుంటాం, కానీ మీరు చూస్తే లగ్జరీ కార్స్లో ఎవరి మార్కెట్ వాళ్ళకు ఉంటుంది.
లగ్జరీ కార్ సెగ్మెంట్లో వీళ్ళు ఒక రకమైన పోలరైజేషన్ ఆల్రెడీ క్రియేట్ చేశారు. BMW ఏమో లగ్జరీ సెగ్మెంట్లోనే పర్ఫార్మెన్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళు BMWకి వెళ్తారు. ఆడీకి వచ్చేసరికి స్లీక్ స్టైలింగ్ అండ్ హైటెక్ ఫీచర్స్ ఉన్న వాళ్ళు ఆడీకి వెళ్తూ ఉంటారు. మర్సిడీస్కి వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ లగ్జరీని ప్రెస్టేజ్ని ప్రిఫర్ చేసేవాళ్ళు దానికి వెళ్తూ ఉంటారు. ఇలాగ పోలరైజ్ అయిన సెగ్మెంట్లో ఒకడు వచ్చాడు, వాడి పేరు రేంజ్ రోవర్. వాడు వచ్చి, అరే చోటు, మీకు నచ్చిన కార్లు మీరు తీసుకోండి, కానీ మీకు లగ్జరీ సెగ్మెంట్లో ఆఫ్ రోడింగ్ బీస్ట్ కావాలి అంటే నా దగ్గర రండి అని చెప్పాడు అన్నాడు. సో మీరు చూస్తే అప్పటిదాకా రేంజ్ రోవర్ లేని మార్కెట్లో లగ్జరీ సెగ్మెంట్ వీళ్ళ మధ్యన చీలిపోయి ఉంది. ఇప్పుడు రేంజ్ రోవర్ వచ్చాక వీళ్ళందరూ ఉన్నా కూడా లగ్జరీ సెగ్మెంట్లో ఆఫ్ రోడింగ్ కోరుకునే వాళ్ళు దానికే వెళ్తారు. అండ్ మీరు రేంజ్ రోవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఈ లగ్జరీ సెగ్మెంట్లో మనం ఇంకొక రకమైన పోలరైజేషన్ని క్రియేట్ చేయొచ్చు అని వాళ్ళు గ్యాప్ని కనుక్కొని ఈ ఆఫ్ రోడింగ్ సెగ్మెంట్ని వాళ్ళు యాంటిసిపేట్ చేసి లాంచ్ చేయకపోతే ఈ సక్సెస్ కుదరదు. చూడండి, సక్సెస్ఫుల్ బ్రాండ్స్ మార్కెట్ని ఎట్లా పోలరైజ్ చేస్తారో చూడండి. సో ఫస్ట్ పిల్లర్ ఈజ్ పోలరైజేషన్. ఇప్పుడు సెకండ్ పిల్లర్ ఏంటి అంటే పొజిషనింగ్. అంటే ఇలా పోలరైజ్ అయిన మార్కెట్లో ఒక పోల్ పొజిషన్ వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు రేంజ్ రోవర్ చూడండి, అది మీరు ఎంతసేపు చూడండి, రేంజ్ రోవర్ బ్రాండ్ అంతా కూడా ఆఫ్ రోడింగ్ లగ్జరీ సెగ్మెంట్ దగ్గరే తిరుగుతుంది. అది ఇంకా ఏ సెగ్మెంట్లోకి వచ్చి డ్యాన్స్ చేయదు. అది నేను పర్ఫార్మెన్స్ అని చెప్పేసి BMW ప్లేస్లోకి రాదు, లేదా అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లోకి అని చెప్పి మర్సిడీస్ మీ బ్యాక్ ఆ సెగ్మెంట్లోకి వెళ్ళి డ్యాన్స్ చేయదు. ఆఫ్ రోడింగ్ సెగ్మెంట్లోనే అది పాతుకుపోయి ఉంటుంది. అండ్ మీరు కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే రేంజ్ రోవర్ కాంపిటీటర్స్ ఎవరు కూడా మర్సిడీస్, BMW, ఆడీ ఇవి కాదు. రేంజ్ రోవర్ కాంపిటీటర్స్ ఎవరు అవుతారు అంటే లగ్జరీ ఆఫ్ రోడింగ్ సెగ్మెంట్లోకి ఎవరన్నా వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు అంటే వాళ్ళే వీళ్ళ కాంపిటీటర్స్ అవుతారు. మిగతా వాళ్ళంతా అసలు కాంపిటీటర్స్ కాదు. సో ఒక పార్టీ ఒక పోల్ పొజిషన్ తీసుకుంటే మనకు రెండు విషయాలు అర్థమైపోతాయి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ ఎనిమీస్ ఎవరు అని చెప్పి. మీరు అందుకనే చూడండి, అసలు బీజేపీకి వైసీపీ కాంపిటీటరే కాదు. ఇన్ఫ్యాక్ట్ వైసీపీ బీజేపీకి కావాలి కూడా. ఎందుకంటే వైసీపీకి ఉన్న ఓటర్ బేస్ ఏంటి మేజర్గా, వాళ్ళు ప్రో పూర్ అండ్ SC, ST, BC మైనారిటీస్కి వాళ్ళు చాలా క్లోజ్ అనే పర్సెప్షన్ ఉంది కదా మార్కెట్లో. సో దట్ ఈస్ దర్ స్ట్రాంగ్ ఓటర్ బేస్. వేరాజ్ బీజేపీకి నాన్ మైనారిటీస్ ఆర్ ద స్ట్రాంగ్ ఓటర్ బేస్ కంపారిటివ్గా మనం చూసుకుంటే. సో ఇప్పుడు మన ఆంధ్రాలో బీజేపీ ఓటర్ బేస్కి దగ్గరగా ఉండే పొలిటికల్ పార్టీ ఏది? వైసీపీ కాదు, టీడీపీ. సో దేర్ ఫోర్ బీజేపీకి యాక్చువల్ ఎనిమీ ఈజ్ టీడీపీ టెక్నికలీ వెన్ వీ కంపేర్ దేర్ ఓటర్ బేస్. సో బీజేపీ ఆంధ్రాలో స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఫస్ట్ అది క్లోజ్ షట్ డౌన్ చేయాలనుకునేది వైసీపీని కాదు, టీడీపీనే. అసలు వైసీపీని వాళ్ళు ఇంకా షట్ డౌన్ చేయరు కూడా, బికాజ్ వైసీపీ ఈజ్ నీడెడ్ టు క్రియేట్ దట్ ఆపోజిట్ పొలారిటీ ఇన్ ద మార్కెట్, ఇన్ ద స్టేట్. అండ్ ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే టీడీపీ అంత ఈజీగా షట్ డౌన్ చేసే పార్టీ కూడా అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకున్న కోర్ ఫిలాసఫీలో తెలుగువాడి ఆత్మగౌరవం అనేది ఒక స్ట్రాంగ్ పాయింట్ వాళ్ళ దగ్గర ఉంది. ఓకే, సో దాన్ని వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఇఫ్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కమ్స్ అనేది మనం ఫ్యూచర్లో చూద్దాం. కానీ సో ఇక్కడ సక్సెస్ఫుల్ బ్రాండ్స్కి, సక్సెస్ఫుల్ పొలిటికల్ పార్టీస్కి ఉండే 3 స్ట్రాంగ్ పిల్లర్స్లో ఫస్ట్ ది పోలరైజేషన్, సెకండ్ ది పొజిషనింగ్, అండ్ థర్డ్ది ఏంటి అంటే దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు డిఫెండ్ దేర్ పోల్ పొజిషన్. అంటే వాళ్ళు తీసుకున్న పోల్ పొజిషన్ని డిఫెండ్ చేయడానికి వాళ్ళు ఎక్కడ దాకైనా వెళ్ళిపోతారు. సక్సెస్ఫుల్ బ్రాండ్స్ అలాగా ఎక్కడ దాకైనా వెళ్తేనే అవి గెలవడం పక్కన పెట్టండి, అట్లీస్ట్ సర్వైవ్ అవుతాయి. ఎగ్జాంపుల్కి ట్విట్టర్ని తీసుకుందాం. ఎప్పుడైతే మార్కెట్లోకి మార్క్ జకర్బర్గ్ థ్రెడ్స్ని రిలీజ్ చేశారో, ట్విట్టర్కి పోటీగా ఆల్మోస్ట్ అన్ని ఫంక్షనాలిటీస్ని రెప్లికేట్ చేసేసి థ్రెడ్స్ని రిలీజ్ చేశారో, జనాలు అందరూ ఏమనుకున్నారు? మీకు న్యూస్ ఆర్టికల్స్ గూగుల్లో రెడీగా ఉన్నాయి, మీరు చూస్తే ట్విట్టర్ పని అయిపోయింది, మార్క్ జకర్బర్గ్ ఆల్రెడీ ఫేస్బుక్ కస్టమర్ బేస్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కస్టమర్ బేస్ ఉంది, ఇంకా ట్విట్టర్ పని ఖతం అని చెప్పేసి అనుకున్నారు. అండ్ వాళ్ళు అన్నదానికి వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మీరు చూస్తే చాలా ఫీచర్స్ ఫేస్బుక్ ఆర్ మెటా యాజ్ అ కంపెనీ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి వాళ్ళు కాపీ చేసుకొని ఇంటిగ్రేట్ చేసేసుకొని చాలా కాంపిటేటివ్గా తయారైపోయారు. ఎగ్జాంపుల్కి మీరు స్టోరీస్ ఫీచర్ అనేది స్నాప్చాటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది, అది వాళ్ళు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్గా ఎట్లా మార్చేసుకున్నారు. ఇట్స్ అ హ్యూజ్ హిట్. సో ద పాయింట్ ఈజ్ Meta has a track record, and Mark Zuckerberg has a track record of acquiring or copying the features from all the other social media platforms and killing them. Okay, so ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఆ ఆర్గ్యుమెంట్కి కొంచెం వ్యాలిడిటీ ఉంది. కానీ మీరు యాక్చువల్గా కోర్లోకి వెళ్ళి చూస్తే ట్విట్టర్ని మార్క్ జకర్బర్గ్ టచ్ కూడా చేయలేడు. అండ్ నేను ఇది ఇప్పుడుగా చెప్తుంది, అది వచ్చిన టైంలోనే నేను వై ట్విట్టర్ ఈజ్ అన్డిఫీటబుల్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్ కూడా నేను పెడతాను, మీరు చూడండి. నేను అప్పుడే చెప్పేశాను ఇది. మీరు ఈ రోజుకి కూడా చూడండి,
అన్ని ఫీచర్స్ ఆయన ట్విట్టర్ నుంచి కాపీ చేసి థ్రెడ్స్లో పెట్టారు కదా. ఈ రోజు కూడా మీరు ఒక సెలబ్రిటీ ట్వీట్స్ కానీ పొలిటీషియన్స్ ట్వీట్స్ కానీ వాళ్ళు ఏమైనా అప్డేట్స్ పెడితే మీరు థ్రెడ్స్లోకి వెళ్ళి చూస్తున్నారా, లేదా ట్విట్టర్లో పెట్టిన ఇవి లేదా x.comలో పెట్టిన ఇవి అని చెప్పి మీరు చూస్తున్నారా? ఈవెన్ టిల్ టుడే ట్విట్టర్ ప్లేస్ ఏమీ డిస్టర్బ్ గల, ఇన్ఫ్యాక్ట్ ఇంకా స్ట్రెంథెన్ అయింది. థ్రెడ్స్ పొజిషన్ ఏంటో మనం స్పెషల్గా చెప్పనవసరం. సో ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఇలాన్ మస్క్ ఎప్పుడైతే ట్విట్టర్ని ఎక్వైర్ చేశారో ఆయన ఏం డిసైడ్ అయ్యాడు అంటే, ఇన్ఫ్యాక్ట్ ట్విట్టర్ని ఎక్వైర్ చేయడానికి కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. హీ స్టాండ్స్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఓకే, అంటే ఎవరికి వాళ్ళు నచ్చింది వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక ఫ్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉండాలి. రెగ్యులేటెడ్గా ఏదో పొలిటికల్ బయాసెస్ని తీసుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని డిస్టర్బ్ చేసేలాగా ఉండే ఎన్విరాన్మెంట్ నేను క్రియేట్ చేయను అని చెప్పేసి ట్విట్టర్ని ఎక్వైర్ చేశాడు. ఎక్వైర్ చేయడమే కాదు, హీ స్టూడ్ బై దాట్. అంటే ఏ ఎక్స్టెంట్ దాకా వెళ్ళిపోయారు అంటే, ఎవరైనా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాళ్ళది ఇన్ఫ్రింజ్ అవుతా అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంది ఎక్స్ప్రెస్ చేస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రైట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి తిరిగి అన్ఫేర్ ఆర్ ఇంజస్టిస్ జరిగితే వాళ్ళ తరపున కోర్టులో ఫైట్ చేయడానికి అయ్యే లీగల్ ఎక్స్పెన్సెస్ అంతా కూడా ఆయన పెట్టుకుంటాను అని చెప్పేసి హీ మేడ్ అన్ అఫీషియల్ స్టేట్మెంట్ అండ్ స్టిల్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, ఇట్ ఈస్ లైవ్. అంటే ఎన్ని మిలియన్స్ అండ్ ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎక్స్పెన్సెస్ అవుతాయో ఒకసారి మీరు ఊహించుకోండి. బట్ స్టిల్ ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి నేను నిలబడతాను అన్న దానికి హీ షోడ్ దాట్ బై గివింగ్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ టేక్ అవే ఏంటంటే, ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ పార్టీ ఆర్ అ బిజినెస్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే కావాల్సిన 3 పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్ ఇస్ పోలరైజేషన్, సెకండ్ పిల్లర్ ఇస్ పొజిషనింగ్, థర్డ్ పిల్లర్ ఇస్ గోయింగ్ టిల్ ఎనీ ఎక్స్టెంట్ టు డిఫెండ్ దట్ పోల్ పొజిషన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 3 పిల్లర్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. అంటే మనకు ఒక స్ట్రాటజీని, ఒక పొలిటికల్ పార్టీని, ఒక బిజినెస్ బ్రాండ్ని వాళ్ళు కరెక్ట్గా పొజిషన్ అవుతున్నారా, వాళ్ళు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారా లేదా అని చెప్పి మనం గేజ్ చేయడానికి మనకు ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంది. సో ఈ రిఫరెన్స్ పాయింట్స్ని, ఈ ఫండమెంటల్ పిల్లర్స్ని దృష్టిలో పెట్టుకొని అసలు జగన్ గారు ఇంప్లిమెంట్ చేసే స్ట్రాటజీ ఏంటి, దానికి ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, అండ్ ప్రతి స్ట్రాటజీకి వీక్ పాయింట్స్ ఉంటాయి. నో మ్యాటర్ ఇట్స్ వైసీపీ ఆర్ టీడీపీ, దట్ కమ్స్ విత్ స్ట్రాటజీ. ఓకే, రిస్క్ లేకుండా వీక్నెస్ లేని స్ట్రాటజీ అనేది ప్రపంచంలో ఏదీ లేదు. It all comes down to how you manage that weaknesses. So the point is, ఈ 3 పిల్లర్స్ని దృష్టిలో పెట్టుకొని మనం నెక్స్ట్ పార్ట్ 2లో ద గేమ్ ప్లాన్లో జగన్ గారి గేమ్ ప్లాన్ ఏంటి అని చెప్పి మనం అర్థం చేసుకుందాం. ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్న స్ట్రాటజీ ఏంటి, దానికి ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, దానికి ఉన్న వీక్ పాయింట్స్ ఏంటి, అండ్ జగన్ గారి స్ట్రాటజీని కౌంటర్ చేయాలి అంటే ఆ కౌంటర్ స్ట్రాటజీలో ఫండమెంటల్గా ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏంటి అని చెప్పి పార్ట్ 2లో చూద్దాం. అండ్ పార్ట్ 3 అటాక్ స్ట్రాటజీలో సిబిఎన్ గారి స్ట్రాటజీ ఏంటి, ఆయన స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, అండ్ ఆయనకున్న స్ట్రాంగ్ పాయింట్స్తో జగన్ గారిని బీట్ చేసే అంత విషయం ఆయన స్ట్రాటజీలో ఉందా లేదా యాక్చువల్గా జగన్ గారి కన్నా ఇంకా స్మార్ట్గా ఉన్నారా అని చెప్పేసి పార్ట్ 3 ద అటాక్ స్ట్రాటజీలో చూద్దాం. సో విత్ దాట్ ఫ్రెండ్స్, హౌ టు డిఫీట్ జగన్ గారు అనే సిరీస్లో దిస్ కన్క్లూడ్స్ పార్ట్ 1 ద పిల్లర్స్.